హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇది మండే వీడియో అండి. శ్రావణ సోమవారం మా లంచ్‌లోకైతే ఉల్లి, వెల్లుల్లి లేకుండా స్పెషల్ రెసిపీలనైతే చేస్తున్నానండి. స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి. ముందుగా లంచ్ కోసమైతే ఒకవైపు రైస్ పెట్టానండి. మరోవైపు దాల్ ఫ్రై కోసం 2 రకాల పప్పులతో దాల్ ఫ్రై చేస్తున్నానండి. 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ రెండిటిని ముందుగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు, కందిపప్పు కొద్దిగా వేగిన తర్వాత దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీనిలో కట్ చేసుకున్న ఒక టమోటాని 4, 5 పచ్చిమిర్చిని వేసి తగినంత వాటర్ పోసి 4, 5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. పప్పు, రైసు ఉడికేలోన బంగాళదుంప, పొటల్స్, ఆగాకరకాయ ఈ 3 వెజిటేబుల్స్ని కలిపి ఫ్రై చేస్తున్నానండి. అయితే ఈ వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కట్ చేసేలోన పప్పు రైస్ అయితే ఉడికిందండి. తరువాత ఈ పొటల్స్, ఆగాకరకాయ, బంగాళదుంప ఫ్రై కోసమైతే స్టవ్ పైన పాత్ర పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, మినపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తరువాత ఇందులో 1 స్పూన్ వరకు పసుపు వేసి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని అయితే వేసానండి. తరువాత దీనిలో తగినంత ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. తరువాత దాల్ ఫ్రై కోసం పోపు అయితే పెట్టుకుంటున్నానండి. ఈ ఉడికించిన పప్పుని కొద్దిగా గరిటెతో మెదిపి దీనిలో ఒక చిన్న గ్లాస్తో నీరు పోసి కొద్దిగా మరిగించుకోవాలి. తరువాత మరోవైపు పోపు కోసం స్టవ్ పైన పాత్ర పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇది వేగిన తర్వాత ఈ మరిగిన పప్పులో వేసానండి. తరువాత ఈ పప్పులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కొద్దిగా మరిగిన తరువాత దీనిలో చివరగా కొద్దిగా కసూరి మేతి వేసి దీన్ని ఆఫ్ చేశానండి. తరువాత మనం ముందుగా పెట్టుకున్న ఆగాకరకాయ, పొటల్స్ ఫ్రై అయితే కొద్దిగా మగ్గాయండి. ఇవి ఫ్రై అయ్యేలోన మష్రూమ్ ఆవపెట్టిన కర్రీ అయితే చేద్దామండి. దీనికోసం మష్రూమ్ని అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. తరువాత ఆవాల పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్లో కొద్దిగా జీడిపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, కట్ చేసుకున్న 2 టమోటాలను, చిన్న అల్లం ముక్క వేసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇవి మిక్సీ పట్టేలోన పొటల్స్, ఆగాకరకాయ ఫ్రై అయితే అయ్యిందండి. దీనిలో చివరగా 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసి దీన్ని వేరే బౌల్లోకి వేశాను. మష్రూమ్ కర్రీ కోసం అదే పాత్రలో 2, 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, 2, 3 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగించాలి. ఇది వేగిన తరువాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్ని అయితే వేసానండి. మష్రూమ్లో వాటర్ వస్తుంది కదండి, వాటర్ అంతా పోయేంత వరకు మష్రూమ్ని అయితే వేయించుకోవాలి. మష్రూమ్ వేగేలోన సేమియా పాయసం కోసం అయితే స్టవ్ పైన మరోవైపు ఒక పాత్ర పెట్టి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసి నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో 1 కప్పు వరకు సేమియా తీసుకున్నానండి. ఈ సేమియా కూడా దోరగా వేయించాలి. సేమియా వేగిన తర్వాత సేమియా ఉడికించుకోవటానికి మరో పాత్రలో 2 గ్లాసుల వరకు నీరు తీసుకున్నానండి. ఈ నీటిని బాగా మరిగించాలి. ఇక్కడ మష్రూమ్ అయితే మగ్గిందండి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి కొద్దిగా వేగనిచ్చి తరువాత దీనిలో ముందుగా ఆవాల పేస్ట్ చేసాం కదండి, ఆ పేస్ట్ను కూడా వేసి ఒక చిన్న కప్పుతో నీరు వేసి మష్రూమ్ని అయితే ఉడికించుకోవాలి. మష్రూమ్ కర్రీ అయితే ఇలా ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఆవాల పేస్ట్‌తో ఇలా చెయ్యండి. చాలా టేస్ట్‌గా వస్తుంది. ఈ గ్రేవీ అంతా దగ్గర పడిందండి. మష్రూమ్ ఆవపెట్టిన కర్రీ అయితే రెడీ అయింది. దీన్ని కూడా వేరే బౌల్‌లోకి తీసుకొని పెట్టాను. తరువాత సేమియా పాయసం కోసం నీరు పెట్టాం కదండి, నీరైతే మరిగాయి. దీనిలో ముందుగా వేయించుకున్న సేమియానైతే వేయాలండి. సేమియా 50% ఉడికిన తర్వాత దీనిలో ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్‌ని వేయాలండి. అలాగే టేస్ట్‌కి కోసమైతే చిటికెడు ఉప్పును వేశాను.
తరువాత దీనిలో ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు పాలును వేసి సేమియాని 80% కుక్ చేసుకోవాలండి. 80% కుక్ అయిన తర్వాత ఈ సేమియాలో ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, వేయించిన డ్రై ఫ్రూట్స్‌ని వేసి దించేయాలండి. సేమియా పాయసాన్ని పూర్తిగా ఉడికించిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసినట్టయితే చల్లారిన తర్వాత పేస్ట్ అయిపోతుందండి. పాయసం అయితే బాగా రాదు. అందుకని ఇలాగ పలచగా ఉన్నప్పుడే దించేయాలి. పిల్లలైతే స్వీట్ కార్న్‌తో ఫ్రైడ్ రైస్ చేయమన్నారండి. అందుకని స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ కోసం అయితే కుక్కర్‌లో 2, 3 స్పూన్ల వరకు నెయ్యి వేశాను. దీనిలో కొద్దిగా జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగీలు, యాలకులు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పు గ్రీన్ మటర్, ఒక కప్పు స్వీట్ కార్న్స్ అయితే వేశానండి. ఇది వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి దీనిలో ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్‌తో 2 గ్లాసుల వరకు నీరు వేసి రైస్‌ని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత రైస్‌నైతే ఆఫ్ చేశానండి. ఇది చల్లారిన తర్వాత దీనిలో చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కార్న్ రైస్ కూడా రెడీ అయ్యిందండి. ఈరోజు మా స్పెషల్ లంచ్ రెసిపీలైతే ఇవేనండి. రెసిపీలన్నీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.